అందరికీ ప్రైజ్ అలాడ్. మరి ఈరోజు అతల్య గురించి తెలుసుకుందాము. మరి రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనము, రెండవ దినవృచర్యలు 23:13 వచనం. మరి అతల్య బట్టలు చించుకొని రాజద్రోహం అని అరిచెను. అతల్య అనగా దేవుని ఘనపరచుట లేదా దేవునికి మహిమపరచుట అని అర్థం. మరి ఏ దుష్ట జంట ఏ విధముగా అహాబు రాజు యెజెబెలు కుమార్తె ఈ యొక్క అతల్య, దేవుని దృష్టిలో వారు పరమ దుష్టులు, నిజ దేవుని విడిచి తాలు దేవతలను పూజించారు. అలాగనే ఇశ్రాయేలు పెడత్రోవను పట్టించారు. ఈ యెజెబెలు మాతృత్వం మానవత్వం లేని మూర్ఖురాలుగా జీవించింది. ఈ మూర్ఖ స్వభావము, దుష్టభావము, అలాగనే ఘోరమైన మరి చంపబడినట్లుగా ఇష్టకార్యాలు చేయడమే ఈ ఘోరమైన కార్యములు. కాబట్టి అవిశ్వాస బ్రతుకులు కొనసాగించడం. ఈ అతల్య యూదారాజైన మెహరామున్ పెళ్లి చేసుకున్నది, అవిశ్వాస బ్రతుకును బ్రతికి ఉన్నది. కాబట్టి అయిష్ట కార్యాలు చేసి ఘోరంగా చంపబడినది. మనము గుడక ఈ యొక్క నిజ సంపద పరలోకంలో కూడబెట్టుకోవాలి. చాలామంది ఈ లోక సంపద కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. అతల్యలాగా జీవితాన్ని కొనసాగించకుండా మార్పు కలిగి మనము గుడక జీవించాలని ఈ వాక్యం మనకు చెప్తూ ఉన్నది. కాబట్టి చిన్న ప్రార్థన. ప్రభా స్తోత్రం నాయన, వందనాలు తండ్రి. వినిన వాక్యమును తండ్రి రుజువుగా చెప్తూ ఉన్నారు. అతుల్య ఏ విధముగా తండ్రి ఇదిగో జీవితం కొనసాగించి ఉన్నదో, మరి నా తండ్రి దేనికైతే ప్రాకులాడి ఉన్నదో, తాలు దేవతలను పూజిస్తూ నిజ దేవుడిని మర్చిపోయి ఉన్నదో, ఈ లోకంలో చాలా మంది తండ్రి అలాగా నిజ దేవుని మర్చిపోయి డబ్బును ప్రేమించేవారు ఉన్నారు ప్రభా. వారి కొరకు నేను ప్రత్యేకమైన ప్రార్థన అప్పగిస్తూ ఉన్నాను దేవా. మారు మనసును, హృదయాన్ని వారికి దయచేయమని, నిజమైన మనస్తత్వాన్ని కలిగి జీవించాలని, పరలోక ఆశీర్వాద దీవెనలు కొనసాగించినట్లుగా సహాయం కొరకు ప్రార్థించుచుండగా, ఆయా ఈ యొక్క నా తండ్రి భూమి మీద తెచ్చిపెట్టి ఉన్న ఎన్నో శ్రమలు నాయన ఇక్కట్లు ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నప్పుడే ఆ పరలోక రాజ్యములో నిత్య సంపద దొరుకుతుందనేసి వాగ్దానం తీసుకోబోతున్నాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయబడును గాక.